వాక్య పఠన భాగము 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. మనము పాత నిబంధన చదువుచున్నప్పుడు దేవుని సత్యము మానవ జీవితాల్లో ఎట్లు క్రియ చేయునో చూడగలము. దేవుడు సర్వశక్తిమంతుడైనను ఆయన న్యాయవంతుడు. భూమి మీద ఆయన న్యాయము ఎల్లప్పుడూ పనిచేయుట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. ఇది నిజము. అక్కడ జాతీయ పాపములు, కుటుంబ పాపములు మరియు వ్యక్తిగత పాపములు ఉన్నాయి. అవన్నీ వ్రాయబడ్డాయి. దేశము యొక్క పాపమును బట్టియే భారతదేశము పేదరికముగా ఉన్నది. అది ధనవంతుల మితిమీరిన స్వార్థము మరియు భారతదేశములోనున్న ఉన్నత కులముల వారిని బట్టి బ్రాహ్మణులు భారతదేశమును పరిపాలించు ఉద్దేశముతో మన సమాజమును ఏర్పాటు చేశారు. భారతదేశం యొక్క భక్తి న్యాయమును గూర్చిన అవగాహనను మనకి ఇయ్యలేదు. న్యాయమును గూర్చిన అవగాహన లోపము క్రైస్తవ సంఘాల్లో కూడా చొచ్చుకొని వెళ్ళింది. మనం ఇష్టపడినా లేకపోయినా దేవుని చట్టాలు మన జీవితాల్లో పనిచేస్తాయి. సౌలు సింహాసనమునకు వచ్చినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ప్రభావం క్రింద ఉన్నాడు. కొంతకాలం అతడు దేవుని చిత్తాన్ని చేశాడు. త్వరలో అతడు గర్విష్ఠిగా స్వీయ చిత్తము చేయువానిగా తయారయ్యాడు. సమూయేలు ప్రభావము తీసివేయబడింది. అప్పుడు క్రూరమైన భావోద్రేకాలు అతన్ని స్వాధీనపరుచుకున్నాయి. తన సొంత అల్లుడైన దావీదును చంపగోరాడు. అయితే దేవుడు దావీదును కాపాడాడు. ఒకసారి సౌలు 80 మంది యాజకుల మీద పడి వారిని చంపివేశాడు. అతడు కోపించటకు గల కారణం, యాజకుల్లో ఒకడు గొల్యాతు ఖడ్గమును దావీదునకిచ్చాడు. పర్యవసానములను గూర్చి అతడు ఆలోచించలేదు. పాపము పాపమే, దాని నుండి నీవు తప్పించుకొనలేవు. పర్యవసానములు భరించవలసిందే. దేశమంతా ప్రభావితం చేయబడింది. సౌలు అమాయకుల రక్తమును చిందించాడు. ఆ తరువాత 3 సంవత్సరములు వరుసగా కరువు వచ్చింది. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనము, దీనికి గల కారణమును దేవుని యొద్ద దావీదు విచారణ చేశాడు. అది సౌలు ద్వారా చిందించబడిన రక్తమును బట్టియేనని దేవుడు చెప్పాడు. దేశము శాపం క్రిందికి వచ్చింది. ఈ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు సౌలు యొక్క 7 కుమారులు పట్టబడి శిరచ్ఛేదన చేయబడినారు. రక్తము చిందించుటకైన దేవుని చట్టమును దావీదు ఎరిగి ఉండినాడు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 30 నుండి 33 వరకు, ఎవడైనను ఒకని చావుగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలుగదు. ఈ సమయానికి సౌలు చనిపోయాడు. అయితే ఆ పర్యవసానాలు దేశం మీదకి వచ్చాయి. అతని కుమారులు శిక్షణ పొందవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే కరువు అంతమైంది. మన జీవితాల్లో క్షమించబడని పాపము కొరకై పశ్చాత్తాపడకుండా మనం దాటిపోకూడదు. మనం రక్షింపబడ్డాము, పరిపూర్ణలమౌటకు రక్షింపబడ్డాము. మనము స్వీకరించినది ఒక పురోగమించే రక్షణ. కాబట్టి మన తల్లిదండ్రుల పాపములను మనం ఒప్పుకొనవలసి ఉన్నాము. దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా మన పూర్వీకుల పాపములను మనం తెలుసుకుంటాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. విలాపవాక్యము 5వ అధ్యాయం 7వ వచనము. వారి పాపముల కొరకు మరియు వారి పూర్వీకుల పాపముల కొరకు పశ్చాత్తాపడమని దేవుడు ఇశ్రాయేలుకు బోధించాడు. హిందూ మతములో నదుల్లో నీళ్లలో స్నానం చేయటం ద్వారా పాపములు కడిగివేయబడగలవు అని చెప్పబడుతుంది. కానీ నదులలోని నీళ్ల ద్వారా పాపములు కడిగివేయబడవు. నీవు సువార్తను బోధించినప్పుడు రక్షణ కొరకైన విత్తనములను మరియు భారతదేశం యొక్క ఆర్థిక, రాజకీయ, నైతికమైన దుష్టత్వమునకు పరిష్కారమును నీవు విత్తుచున్నావు. భారతదేశమునకున్న ఒకే ఒక నిరీక్షణ క్రీస్తు సువార్తయే. మన మధ్య, మన నుండే ఈ వెలుగు ప్రకాశించవలసి ఉన్నది.